బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లి ప్రత్యేక కోర్టులో కేటీఆర్ పై క్రిమినల్ పిటిషన్ నమోదైంది. వ్యాపారవేత్త సూదిని సృజన్ రెడ్డి కేటీఆర్ పై క్రిమినల్ పిటిషన్ వేశారు. అమృత్ టెండర్లపై కేటీఆర్ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారంటూ పిటిషన్లో పేర్కొన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా కేటీఆర్ ఆరోపణలు ఉన్నాయంటూ సృజన్ రెడ్డి సోదా కన్స్ట్రక్షన్స్ లో తనకు ఎలాంటి షేర్లు లేకున్నా సోదా కన్స్ట్రక్షన్స్ తో తనకు లింక్ చేస్తూ కేటీఆర్ తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు. లీగల్ నోటీసులు ఇచ్చిన తీరు మార్చుకున్నందుకే క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశానని ఆయన చెప్పారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సూదిని సృజన్ రెడ్డి నాంపల్లి స్పెషల్ కోర్టులో క్రిమినల్ దావా పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ప్రధానంగా అమృత్ టెండర్లకు సంబంధించిన విషయంలో అవకతవకలు జరిగినట్టు కూడా ఇటీవల కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను కోట్ చేస్తూ ఈ పిటిషన్లో సూదిని సృజన్ రెడ్డి మెన్షన్ చేయడం జరిగింది. దీంతోపాటు సోదా కన్స్ట్రక్షన్ సంబంధించిన విషయంలో కూడా తనకు ఇందులో వాటాలు ఉన్నాయని, సూదిని సృజన్ రెడ్డికి వాటాలు ఉన్నాయంటూ కూడా కేటీఆర్ ఇటీవల కాలంలో పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇటీవల కాలంలో ఇతనిపై కేటీఆర్కి గతంలో లీగల్ నోటీసులు పంపినా కూడా అతని వ్యవహార శైలి మారలేదు కాబట్టి తనపై క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా కోర్టు ఆదేశాలు జారీ చేయాలంటుగా సూదిని సృజన్ రెడ్డి తన పిటిషన్లో పేర్కొంది. సోదా కన్స్ట్రక్షన్ సంబంధించిన విషయంలో అమృత్ టెండర్ల విషయంలో మొత్తం ప్రభుత్వం పారదర్శకంగా వివరించింది. అసలు టెండర్లు ఏ విధంగా వేస్తారు, ఏ విధంగా దక్కించుకుంటారు, ఇవంతా కూడా కేటీఆర్కి తెలుసు కాబట్టి ఇదంతా కూడా తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాడు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు. కాబట్టి తనపై తన పరువు ప్రతిష్టలు దెబ్బతీస్తూ తన పేరును ఉపయోగిస్తూ పదే పదే ఉపయోగిస్తున్నటువంటి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా తన పిటిషన్లో మెన్షన్ చేయడం జరిగింది. దీంతోపాటు అతనికి సంబంధించినటువంటి విషయంలో గతంలో జాయింట్ వెంచర్స్ సంబంధించిన విషయంలో కూడా 80% వాటా, సోదా కన్స్ట్రక్షన్స్కి 80% వాటా ఉందని చెప్తున్నారు. కానీ అందులో కేవలం వారికి 29% మాత్రమే వాటా ఉంది. అమృత్ 2 సంబంధించినటువంటి దాంట్లో ప్యాకేజ్ సంబంధించిన విషయంలో కూడా అనేక ఆరోపణలు చేశారు. కాంట్రాక్టు ఏఎంఆర్ అనేటువంటి సోదా కంపెనీ ఈ యొక్క కాంట్రాక్ట్ని దక్కించుకుంది. అయితే కాంట్రాక్ట్లు మొత్తం కూడా పూర్తిగా పారదర్శకంగా జరిగింది. కానీ కేటీఆర్ మాత్రం ఇదంతా కూడా పూర్తిగా అవకతవకలు జరిగాయంటూ కూడా ఇటీవల కాలంలో వ్యాఖ్యలు చేశాడు. కాబట్టి అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా కోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా తన పిటిషన్లో పేర్కొంది. ఇక సూదిని సృజన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు వచ్చే సోమవారం రోజు విచారించిన తర్వాత మరి అతని యొక్క స్టేట్మెంట్ని నమోదు చేసుకున్న తర్వాత కేటీఆర్కి సంబంధించిన దాంట్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. మధు, సునీల్, అంటే ఢిల్లీలో ఈ విషయానికి సంబంధించి కూడా నువ్వు కేటీఆర్ మాట్లాడినప్పుడు అంటే ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి కూడా అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది కేటీఆర్. సో ఇప్పుడు దీనిపైన క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. దీని వైపు నుంచి కేటీఆర్ వైపు నుంచి ఏమైనా వార్తలు రావడం జరిగిందా? దీని గురించి ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఎస్, కేటీఆర్ ఢిల్లీలో ఇటీవల కాలంలో ఢిల్లీ వెళ్ళినప్పుడు సోదా కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి కాంట్రాక్ట్ల విషయంలో జరిగిన లింక్స్ మొత్తం కూడా తమ దగ్గర ఉన్నాయి, తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయంటూ కూడా ఇటీవల కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. కానీ అతను చేసినటువంటి వ్యాఖ్యలు మొత్తం కూడా పూర్తిగా నిరాధారమైనటువంటి వ్యాఖ్యలు, దానికి ఎలాంటి ఎవిడెన్స్ కూడా లేవు. అసలు సోదా కన్స్ట్రక్షన్స్కి తనకు ఎలాంటి సంబంధం లేదు. తన పేరుని పదే పదే ప్రస్తావిస్తున్నటువంటి కేటీఆర్పై క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా కోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా పిటిషన్లో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మరి చూడాలి, సోదా కన్స్ట్రక్షన్ కావచ్చు, అమృత్ టెండర్ల విషయంలో కూడా సూదిని సృజన్ రెడ్డి పాత్ర లేదని చెప్తున్నారు. ఒకవేళ నిజంగానే ఆ పాత్ర ఉంటే మాత్రం దానికి సంబంధించినటువంటి వివరాలు బయటపెట్టాలి. కానీ ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఈ విధంగా తన పరువు ప్రతిష్టలను దెబ్బతీసే విధంగా మాజీ మంత్రి, అది కూడా ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తనకు పూర్తిగా తన పరువు ప్రతిష్టలను పూర్తిగా భంగం వాటిల్లుతుంది. కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్పై క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా కోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా తన పిటిషన్లో మెన్షన్ చేయడం జరిగింది. మరి ఈ పిటిషన్పై వచ్చే సోమవారం కోర్టు విచారించిన తర్వాత కేటీఆర్కి సంబంధించినటువంటి విషయంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారని మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. ఇప్పటికే ఇతనికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునేందుకు ఒక డేట్ను కూడా ఇచ్చే అవకాశం ఉంది. మధు, సునీల్, అంటే కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చినా కూడా ఎటువంటి మార్పు రాలేదు, సో అందుకని క్రిమినల్ నోటీసులు ఇచ్చామంటున్నారు. మరి దీనిపైన కేటీఆర్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండే అవకాశం ఉంది?
ఎస్ ప్రస్తుతం అయితే పిటిషన్ దాఖలు చేశారు సూదిని సృజన్ రెడ్డి కోర్టులో మెన్షన్ చేసిన తర్వాత మొదటగా ప్రేయర్ అతను ఎలాంటి ప్రేయర్ ఉంది అతని యొక్క స్టేట్మెంట్ని కోర్టు తన వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంటుంది. ఆ తర్వాత మరొక డేట్నిచ్చి ఎవరి మీద అయితే పిటిషన్ దాఖలు చేశారో వారి యొక్క వాంగ్మూలం కూడా నమోదు చేసుకుంటుంది. కాబట్టి ఈ విషయంలో కోర్టు ఫర్దర్గా ఇప్పటికే అనేక సార్లు ఇవి మాట్లాడొద్దని సూదిని సృజన్ రెడ్డి లీగల్ నోటీసులు పంపినప్పుడు కూడా అతను పదే ఇటీవల కాలంలో ఢిల్లీ వెళ్ళినప్పుడు మళ్ళీ అదే విషయంలో ప్రస్తావించారు. కాబట్టి ఇక దీనిపై ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా కోర్టును ఆశ్రయించాడు సూదిని సృజన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం రోజు కోర్టు ఒక డేట్ని ఇస్తుంది. ఆ డేట్ రోజు సూదిని సృజన్ రెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంటుంది. ఆ వాంగ్మూలం తర్వాత మళ్ళీ ఫర్దర్గా కేటీఆర్ యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకుని అతని యొక్క వివరణ కూడా కోర్టు కోరే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్.